రైట్. నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ ప్రజావాణి కార్యక్రమం దగ్గర అవుతున్నాం. అంటే ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక మంది అనేక సమస్యలతో వాళ్ళ యొక్క దరఖాస్తులు తీసుకొని ఎవరైతే లోపల ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనతో పాటు చాలామంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళకేం కావాలి అలా చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేము అన్ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ నుంచి వచ్చామండి, ఉదయ్ టీంని. ప్రస్తుతం రాష్ట్రంలో వికలాంగులు అనే వాళ్ళంటే పెన్షను మామూలుగా ఏదైనా వీల్ చైర్లు అలాంటివే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే పెన్షన్ అనేది అవసరమే, కానీ దాంతోపాటు పీజీ పిహెచ్డీ చేసినటువంటి వాళ్లకు డిగ్రీ చేసిన మినిమంగా ఒక ఉద్యోగ ఉపాధి కల్పించాలా. ఈ రాష్ట్రంలో ఎస్సీలని, ఎస్టీలని, మహిళలని రకరకాల సకరాంగులకే ఎన్నో సంక్షేమ పథకాలు పడవేస్తున్నారు. అన్ని వర్గాల కంటే బలహీన వర్గం వికలాంగులు. ప్రతి వర్గంలో వికలాంగులు ఉంటారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు కల్పించింది. కానీ అంతకంటే వీకైనటువంటి వికలాంగులకు ఇప్పటి డబ్బులు కట్టి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మా గురించి కూడా ఆలోచించండి. మమ్మల్ని ఓన్లీ చదువుకున్న వాళ్లకు ఒక పెన్షన్కో దేనికో ఉచితాల కోసం ఇక్కడికి వచ్చారా, లేదంటే మీరు ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? ఇక్కడ ప్రధానంగా మేము చదువుకున్నాం కాబట్టి, డిగ్రీ బీజీపీ చేయం కాబట్టి మాకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉంటాయి. అలానే శారీరక వికలాంగులకు సంబంధించి రోస్టర్ పాయింట్ అంశం ఉంది. ఆ రోస్టర్ పాయింట్ అంశం వల్ల ఉద్యోగాలు రావడం లేదు. మాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ ఉంటుంది. అది తప్పకుండా ఫాలో కావాలి. దానివల్ల మాకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అలానే ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా మేము చదువుకున్నటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఒక 4% రిజర్వేషన్ ఉంటుంది. అది కూడా ఫాలో అవుతే మాకు ఉంటుంది. దళిత బంధు లాంటి ఒకటువంటి ఉపాధి కార్యక్రమాల్లో కూడా మాకు ప్రయారిటీ ఇవ్వాలా. అలానే మా మీద దాడులు చేస్తే మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం సెక్షన్ 92 ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యి మా మీద ఎవరైనా దాడులు చేసినా కానీ, కుంటోడా గుడ్డోడా అనే పదాలు వాడినా కానీ పెద్ద కేసు ఉంటుంది. దాన్ని జీవో విడుదలమని చెప్తున్నాము. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వికలాంగులు మమ్మల్ని మీరు చదువుకోండి అని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ చదువుకుంటే మాత్రం వాడు ప్రైవేట్లో ఉద్యోగాలు ఇవ్వట్లేదు, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అలానే మాకు 5% రిజర్వేషను విద్యలో ఉంటుంది. ఈ మధ్య వచ్చినటువంటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% మొన్ననే వచ్చింది, ఇంప్లిమెంట్ చేశారు. మాకు 2016లో 5% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇంతకుముందు 3% ఉందో అదే ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే గతంలో పెంచిన ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి ఇంప్లిమెంట్ చేయమని గత ప్రభుత్వంలో మేము కోరుకున్నాము. సీఎం కేసీఆర్ గారు కలిశాము. అంతలోపనే ప్రభుత్వం మారిపోయింది. సో దానివల్ల మళ్ళీ డిలే అయిపోతుంది. ఈ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజాపాలన గవర్నమెంట్ అయినా మాకు మా విద్య గురించి, ఉద్యోగ ఉపాధి గురించి ఆలోచించి మమ్మల్ని ఇండిపెండెంట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మీ దివ్యాంగులు ఎంతమంది? 25 లక్షల మంది ఉన్నాము. ఈ 25 లక్షల మందికి ఒక 5 లక్షల మంది మాత్రమే చూపెడుతున్నారు. వాళ్ళకి మాత్రమే సాధారణ సర్టిఫికేట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళందరికీ లేవు. సో వాళ్ళందరికీ వేగంగా ఇచ్చి, మా జనాభా ఇంకా ఎక్కువ ఉంది, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధిని కోరుకుంటున్నాం. పెన్షన్కి పరిమితం చేయొద్దు, ఉద్యోగాలు కూడా మాకు కావాలి, ఉద్యోగ కల్పన కూడా కావాలి. ముఖ్యంగా ప్రజాపాలనలో మన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటిగా రజనీ గారికి ఉద్యోగం జరిగింది, వికలాంగురాలికి. అలానే సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటుంది ఏంటంటే, అలాగా అంతకంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఉద్యోగం అంటే ఉన్నత విద్య ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించమని కోరుతున్నాము. మమ్మల్ని ఇండిపెండెంట్గా మేము పన్ను తినేవారు కాకుండా పన్ను కట్టేవారుగా మమ్మల్ని తయారు చేయమని మేము కోరుకుంటున్నాం. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను మమ్మల్ని పెన్షన్లకు మాత్రమే పరిమితం చేయొద్దు, ఖచ్చితంగా మాలో కూడా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంఎన్సీ కంపెనీల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కూడాను తమ నైపుణ్యాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు కోరుకునేది అంటే ప్రధానంగా ఏదైతే మిగతా ప్రజలందరూ కూడా పన్నులు కడుతున్నారో ఈ పన్నులు కట్టి ఆ పన్నులు తినడానికి మమ్మల్ని పరిమితం చేయొద్దు, మాకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించండి. మేమందరం కూడా పన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని. ఏదైతే గతంలో ఉన్న 3% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతానికి జరుగుతుంది, కానీ దాన్ని పెంచిన తర్వాత 10% ఇంప్లిమెంటేషన్ ఏదైతే జరగాల్సిందో అదైతే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా చేరాలని మా కేటీవీ కూడా సగర్వంగా కోరుకుంటుంది. ఖచ్చితంగా ఇలాగా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని కూడాను ప్రభుత్వం చేరదీయాలి, అలాగే వీళ్ళకి ప్రోత్సాహం అందించాలని కేటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజా దర్బార్.